హలో ఆల్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఇంజినీరింగ్ కాలేజ్ చేరడానికి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకొనుంటే, దానికోసం మీరు ముందుగా ఎగ్జామ్ రాయాల్సొస్తది. అంతకన్నా ముందు మీరేంటంటే ఎల్‌పీయూలో రిజిస్టర్ అవ్వాలి. అది ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్‌గా ఇక్కడ మీరు ఎల్‌పీయూ అని చెప్పి జస్ట్ ఒక సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పి వచ్చుంటది. ఇక్కడ మనకు ఎల్‌పీయూ అడ్మిషన్ 2026 అని వచ్చుంటది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ ఎల్‌పీయూ నెక్స్ట్ 2026 అని చెప్పి వచ్చింది గదా! అది క్లిక్ జేయండి. సో, అది క్లిక్ జేసిన తర్వాత మీరైతే ఈ పేజ్‌కొస్తారు. తర్వాత అగైన్ మీరది ఆ ఆప్షన్ అనేది క్లిక్ జేసి, ఇప్పుడు మీరు మెయిన్ ఇంటర్‌ఫేస్‌కనేది మీరు వస్తారనమాట. సో, ఇక్కడైతే మీరు చూస్తున్నారు గదా! రిజిస్టర్, లాగిన్, నేమ్, ఎంటర్ ఈమెయిల్, మొబైల్ నంబర్, ఓటీపీ, సెలెక్ట్ స్టేట్, సిటీ, క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయి గదా! ఇక్కడైతే ఇప్పుడు మీరు మీ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఫిల్ చేయాల్సొస్తది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి, డిస్‌ప్లే ఇన్ ఇంట్రెస్టెడ్ వచ్చేసి నేనొచ్చి ఇంజినీరింగ్ అని జెప్పి సెలెక్ట్ జేస్తున్నాను. సో, మీరు కూడా మీకు నచ్చింది సెలెక్ట్ జేయండి. సో, ఇంక ఆ తర్వాతొచ్చేసి ఇంక నేను ఇక్కడ నేము, అలాగే ఈమెయిల్ ఐడీ ఇవి 2 కూడా అక్కడ ఎంటర్ జేస్తాను. తర్వాత స్టేట్ అండ్ సిటీ, తర్వాత ఆ టిక్ మార్క్ జేసి అప్లై నౌ అనేది చేయాలనమాట. మీరు కూడా డీటెయిల్స్ ఇవ్వండి. నేను డీటెయిల్స్ ఇచ్చి వస్తాననమాట. సో, ఇచ్చేసాను. నేను గూడా మా బ్రదర్ నేము, డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అప్పుడు అప్లై నౌ అని చెప్పి క్లిక్ జేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకు థాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని జెప్పి వచ్చింది గదా! ఈ పేజ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా డాష్‌బోర్డ్‌కనేది ఇప్పుడు వెళ్ళిపోద్ది. సో, ఇప్పుడు మనం రిజిస్టర్ అయ్యాక ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఇలా వస్తది. ఎల్‌పీయూ నెక్స్ట్ బీటెక్ అని జెప్పి ఇక్కడ కంటిన్యూ టు ఎల్‌పీయూ నెక్స్ట్ అప్లికేషన్ అని జెప్పి క్లిక్ జేయాలి. క్లిక్ జేశాక ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవుద్ది. వన్స్ ఇక్కడ లోడ్ అయ్యాక మీ డీటెయిల్స్ అనేటివి చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్నాక ఇక్కడ పే ఎల్‌పీయూ నెక్స్ట్ ఫీ అని జెప్పి క్లిక్ జేయండి. సో, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ నేను మీకు ఓన్లీ ఫర్ ఈ వీడియో చూస్తున్నోళ్ళకి మన సబ్స్క్రైబర్స్‌కి మాత్రం ఒక స్క్రాచ్ కోడ్ అనేది ఇక్కడ నేను అప్లై చేస్తాను. అదే మీరు అప్లై చేయండి. మీకు ఒక రూ. 200 డిస్కౌంట్ అనేది ఇప్పుడొస్తది. ఇప్పుడు మీతో పాటే నేను అది అప్లై చేస్తున్నాను. అది వర్కౌట్ అవుతుంది కూడా. అది కూడా చూడండి. సో, అలాగే ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి స్క్రాచ్ కోడ్ చేసి అప్లై చేసి వస్తాను. లెట్స్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. సో, చూసారా డిస్కౌంట్ కోడ్ అనేది ఇక్కడ అప్లై అయిందనమాట. మనకైతే రూ. 200 డిస్కౌంట్ వచ్చింది. మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా డిస్కౌంట్ అనేది వస్తదనమాట. సో, ఇప్పుడు మేక్ ఏ పేమెంట్ అని చెప్పి ఎంటర్ చేయాలి. పేజ్ అనేది కాసేపు లోడ్ అవుద్ది. ఇప్పుడు మనకు యూపీఐ డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళొద్దనమాట. ఇక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది ఉంది కదా! ఇక్కడ కొన్ని ఆఫర్స్ అనేటివి ఉంటాయి. సో, ఇక్కడున్న యూపీఐ మోడ్స్ అంటే మీ మొబైల్‌లో కూడా అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే ట్రై చేయండి. నా దగ్గర అయితే మాత్రం నావి అనే ఒక యాప్ ఉంది. నేను దాని నుండి అయితే ట్రై చేస్తున్నాను క్యాష్ బ్యాక్ కోసం. సో, మీకు కూడా ట్రై చేయండి. వస్తే మీ లక్ అనే అనొచ్చు. సో, నేను జస్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నాననమాట మీ ముందే. అది కూడా ఇప్పుడు నేను కూడా ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయబోతున్నాను. సో, ఇప్పుడైతే కన్ఫర్మేషన్ పేమెంట్ అనేది సక్సెస్ అయింది. నాకు చూసారా పేమెంట్ సక్సెస్ అయింది. సో, డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. పేమెంట్ మెథడు అన్నీ కూడా ఇప్పుడు కాసేపు మళ్ళీ పేజ్ అనేది రిఫ్రెష్ అవుద్ది. సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే నాకు చూసారా థ్యాంక్ యూ అని కూడా వచ్చింది ప్రొసీడ్ అయినందుకు. అండ్ దెన్ ఇప్పుడైతే నేను కంటిన్యూ టు ఫార్మ్ అని చెప్పి వెళ్తున్నాననమాట. పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో, మీరైతే ఈ లోపల మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫామ్‌లోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. లైక్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మన కేటగిరీ అంటే క్యాస్ట్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేయాలా. ఆ తర్వాత మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ 1 అండ్ 2 అంటే పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అనొచ్చు. ఇంకా ఆ తర్వాత ఈ న్యూస్‌ని మనం ఎక్కడైనా ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలా మనం ఐడీస్‌ని కనెక్ట్ అయ్యే విధంగా, ఇంకా ఆ తర్వాత మదర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, సో వాళ్ళ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేలాగా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ కేటగిరీ అయితే మావి అన్నీ సెలెక్ట్ చేసి పెడుతున్నాననమాట. డీటెయిల్స్ అన్నీ ఫామ్స్ అనేటివి ఫిలప్ చేస్తున్నాను. మీరు కూడా ఇవ్వండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషను. సో, స్టేటు, పిన్ కోడ్, ఆల్టర్నేట్ నెంబరు, వాట్సాప్ నెంబరు ఇవన్నీ కూడా చూడండి. ఫాదర్ డీటెయిల్స్ కూడా సేమ్ అలాగే మదర్ డీటెయిల్స్ కూడా అలాగే ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు నేనైతే డీటెయిల్స్ అనేటివి ఫిలప్ అయితే చేసేసాను. సో, మీరు కూడా డీటెయిల్స్ అనేటివి ఫిలప్ చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు కంటిన్యూ అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. బట్ వన్స్‌కి ట్వైస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడైతే నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ అంటే ఏంటంటే ఒకే నెంబర్‌ని 2 చోట్ల అయితే ఇచ్చాను. అంటే ఫాదర్ దగ్గర, మదర్ దగ్గర ఇక్కడ 2 దగ్గరలో కూడా ఇచ్చాను.
అలా ఇవ్వకూడదనమాట. సో, ఒకే నెంబర్ ఒకేసారి ఇవ్వాలి. ఆల్టర్‌నేట్ నెంబర్ అయినా, మొబైల్ నెంబర్ అయినా ఏదైనా కూడా. సో, నాకిప్పుడు అదే ఎర్రర్ వస్తుంది. మీరు మాత్రం అలా చేయబాకండి. సో, అన్ని డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇవ్వండి. ఒకే నెంబర్ అన్ని దగ్గరలో ఇవ్వకూడదు, రాదు. సో, ఇక్కడైతే నేను నెంబర్ అనేది క్లియర్ చేసేస్తున్నాను అందుకనేను. సో, ఇప్పుడైతే వస్తదని చెప్పి అనుకుంటున్నాను. సో, ఒకే నెంబర్‌ని సింగిల్‌గా అయితే ఇస్తున్నాను. ఒకే నెంబర్‌ని ఫాదర్ దగ్గర, మదర్ దగ్గర అలాగైతే ఇవ్వబాకండి. సో, ఇప్పుడు వన్స్‌కి ట్వైస్ మళ్ళీ అన్ని డీటెయిల్స్ అనేటివి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసింది. సో, పేజ్ లోడ్ అయ్యాక మనకు స్టెప్ 3లో క్వాలిఫికేషన్ వస్తది. మన 10థ్ క్లాసు అలాగే ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ పెట్టాలా. 10థ్‌లో ఏంటంటే మీ పర్సెంటేజ్ క్యాలిక్యులేటర్‌లో క్యాలిక్యులేట్ చేసి పర్సెంటేజ్‌లో పెట్టండి. ఇంకా అలాగే మీ ఏ ఇయర్ అని చెప్పి 2024. సో, ఆ తర్వాత ఏంటంటే మీ 10థ్ క్లాస్ మెమో పీడీఎఫ్ అని అప్‌లోడ్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతొచ్చి మీరు మీ 10థ్ క్లాస్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ అంటే మీ 10థ్ క్లాస్ నంబర్ ఉంటది గదా! హాల్ టికెట్ నంబర్. అది ఎంటర్ జేయాలి. ఆ తర్వాత 12థ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లోకొస్తే సో, మా తమ్ముడు వచ్చేసి నాన్ మెడికల్ ఎంపీసీ అంటే ఎంపీసీ అందుకని ఇంకా ఆ ఆప్షన్ పెట్టేసాను. తర్వాత మా తమ్ముడు 12థ్ అనేది నెక్స్ట్ ఇయర్ అపియర్ అవుతాడు. అంటే అపియరింగ్ ఫర్ రిజల్ట్ అవైటెడ్. సో, కోర్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే ఇంటర్మీడియేట్ 2026 కంప్లీట్ అవుద్ది. హావ్ యూ అటెండెడ్ ఎనీ కోచింగ్ అనుంటే మీరు యెస్ అయితే యెస్ లేదా నో అని పెట్టుకోండి. సో, నాకొచ్చేసి నో మా బ్రదర్‌కి. సో, ఇప్పుడైతే నేను కంటిన్యూ అనేది క్లిక్ జేస్తున్నాను. సో, అలాగే మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ జేసుకోండి. ఇప్పుడు సబ్మిట్ ఫార్మ్ అనేది అవుతుంది. సో, చాలా సింపుల్ ప్రాసెస్‌లోనే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఈ ఫార్మ్ లోడింగ్ కూడా వచ్చాక చెప్తాను. వెయిట్ ఎ మూమెంట్. ఇప్పుడైతే మనకు ఎల్‌పీయూ నెక్స్ట్ బీటెక్ 2026 ఎగ్జామ్ పేపర్ అయితే ఇది. ఫస్ట్ అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ 25 క్వెషన్స్ ఉంటాయి. 20 ఎంసీక్యూస్, 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో, అదే విధంగా ఈచ్ దానికి 4 మార్క్స్ 100 టోటల్‌గా అయితే మనకు మాక్సిమం దాంట్లో మనకు రావాల్సింది. సో, ఈచ్ సబ్జెక్ట్‌కి 100 ఉంటాయి. టోటల్‌గా 400, 150 మినిట్స్. ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ సబ్జెక్ట్స్, బైపీసీ వాళ్ళకి బైపీసీ సబ్జెక్ట్స్. అదేవిధంగా మనకు మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కూడా అలాగే ఉంటాయి. తర్వాత బయాలజీ, ఇంగ్లీష్ ఇవి కూడా ఉంటాయన్నమాట. సో, బైపీసీ వాళ్ళకి బయాలజీ ఉంటది. ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ అయితే ఉంటది. అవి కూడా 25 క్వెషన్సే ఉంటాయి. పైన ఉన్నట్టుగానే కింద కూడా ఉంటాయి. సో, టెస్ట్ ప్యాటర్న్ అయితే ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు. సో, బైపీసీ వాళ్ళకొచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీషు. సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అయితే మీరు ప్రిపేర్ అవ్వాలా ఎగ్జామ్కి అయితే. ఇది ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ అయితే మనకు ఉండేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎల్‌పీయూ నెక్స్ట్‌లో. ఇప్పుడు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి మనకు. ఒకటొచ్చి ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళి రాయాలా. మరొకటొచ్చి ఇంట్లోనే కూర్చొని రాయొచ్చు. ఇక్కడ అందరూ ఇంట్లోనే కూర్చొని రాయాలి అనుకుంటారు కదా! కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇక్కడ మీరు సెకండరీ డివైస్ కూడా పెట్టాలి. అంటే మీరు ల్యాప్‌టాప్‌లో కూడా కెమెరా ఆన్ చేయాలి. ఇంకా అలాగే మీరు మొబైల్‌లో కూడా కెమెరా అనేది ఆన్ చేసి మీ రూమ్‌లో అయితే పెట్టాలంటే మీ రూమ్ మొత్తం కనిపించాలన్నమాట. ఇంత రిస్క్ ఉంటది దీంట్లో. అంటే ఎందుకు ఇంత అవసరం ఏముంది అనుకుంటే మీరు టెస్ట్ సెంటర్‌కైనా వెళ్ళి రాయొచ్చు. నేనైతే టెస్ట్ సెంటరే పెట్టుకుంటున్నాను. అంటే మీకు దగ్గరలో ఉంటే అలాగే చేయండి. లేదు మీకు దూరంగా ఉన్నాయి ప్లేసెస్ అని చెప్పి మీ సీనియర్స్‌ని ఎవరినన్నా కనుక్కొని వాళ్ళు ప్రీవియస్ ఎక్కడ వెళ్లి రాసారో అవన్నీ కనుక్కొని చేయండి. సో, నేనైతే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి టెస్ట్ సెంటర్‌లోనే మా తమ్ముడికి ఎగ్జామ్ రాయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇంట్లో కన్నా. సో, ఇక్కడైతే నా డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేస్తున్నాను. సో, మాకు నెల్లూరు సిటీ. సో, ఇక్కడైతే మాకు దగ్గరగా ఉంటదనుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి ఆఫ్టర్ క్యాండిడేట్ ఎగ్జామ్ టెస్టు. సో, ఈమెయిల్‌కి అనేటివి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో, అలాగే నేను కూడా చేస్తున్నాను. ఇక్కడ మనకు పోర్టల్‌లో మన హాల్ టికెట్ అనేది వస్తది. సో, ఇప్పుడు సబ్మిట్ అనేది చేస్తున్నాను. సో, పేజ్ అనేది లోడ్ అవుతుంది. చూసారా మనకు సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ అనేది వచ్చింది. అలాగే మనం పేమెంట్ చేసాం కదా! ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా అక్కడ వచ్చాయి. సో, ఇలా అయితే టెస్ట్ సెంటర్‌లో వెళ్ళి రాయడానికైతే నేనైతే స్లాట్ బుక్ చేసుకున్నాను మా తమ్ముడి కోసం. సో, మీరు మీ కంఫర్టబుల్ అంటే మీరు ఇంట్లో కూర్చొని రాయాలనుకుంటే ఇంట్లోనే రాయండి. బట్
ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో వాటి బట్టి చూసుకోండి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫేజ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు నేను ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలని చెప్పి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సబ్జెక్ట్స్ అనేటివి ఇక్కడ చెక్ చేసుకోండి. సో మా బ్రదర్కి అయితే ఎంపీసీ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ ఫర్ కామన్. అండ్ ఇక్కడ మనకు ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కదా, ర్యాంక్ ప్రిఫరెన్సెస్. సో మీరు ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఒక టాప్ 10 వరకు సెట్ చేసుకోండి. వాటిల్లోనే మీకు సెలెక్టెడ్ వన్ వస్తుంది. ఫస్ట్ అయితే మాత్రం నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పెట్టున్నాను. సో అదే తర్వాత సో ఇలా మీకు నచ్చినటువన్నీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సేవ్ చేశాక మళ్ళీ మీరైతే ఇప్పుడు డాష్ బోర్డ్కి అయితే రావాల్సి వస్తుంది. సో డాష్ బోర్డ్కి వచ్చాకైతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ అప్లికేషన్ నెంబరు, సబ్మిటెడ్ డేటు అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీ ప్రిఫరెన్సెస్ కూడా చూడండి. ఇక్కడ చూడండి బుక్ ఎగ్జామ్ స్లాట్ అని చెప్పి కూడా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ స్లాట్ అనేది బుక్ చేయబోతున్నాం. సో పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, షెడ్యూల్ యువర్ ఎగ్జామ్ అంటే మన నేము, మన అప్లికేషన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఎక్కడ రాయాలి ఏందనేది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ చూడండి. సో నేనైతే ఆంధ్రప్రదేశ్, సెలెక్ట్ సిటీ వచ్చేసి నెల్లూరు. సో మాకైతే నెల్లూరు కాబట్టి నేను నెల్లూరు సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు దగ్గరగా ఉన్న ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెలెక్ట్ టెస్ట్ సెంటర్ అని ఉంది కదా. సో ఇది కూడా చూసాను, మాకు ఒకటి ఉంది నెల్లూరు మొత్తానికి, చరిత కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో టెస్ట్ సెంటర్ అడ్రస్ ఆడ పక్కనే వచ్చేసింది. సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలా. సో మీరు కూడా మీ లొకేషన్ బట్టి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ టైమింగ్స్ చూడండి, డేటు. సో నాకైతే 2 డేట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి January 23 ఉంది, ఇంకోటి వచ్చి February 5 ఉంది. సో నేనైతే ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న డేటే చూసుకుంటున్నాను. January 23 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను మా తమ్ముడి ఎగ్జామ్ కోసం. సో ఇప్పుడైతే నేను డేట్ అనేది అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను, January 23. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా వెళ్తే మళ్ళీ ఏమన్నా ఉండొచ్చు కాబట్టి. సో టైమింగ్ కూడా చూసారా, ఆటోమేటిక్గా అక్కడ నాకైతే వచ్చేసింది అనమాట. ఏమన్నా స్లాట్ ఉందనుకుంటే లేదు, ఓన్లీ ఒకే ఒక టైం 10:30 నుండి 1 PM దాకా. సో ఇలా అయితే మీరు కూడా మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలా. 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, టెస్ట్ సెంటరు, ఎగ్జామ్ టైమింగ్సు, ఇలా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీరు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. సో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఆ తర్వాతే సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కూడా కన్ఫర్మేషన్గా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డేట్ అన్నీ చూసుకున్నాను కాబట్టి సబ్మిట్ అనేదాన్ని చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో మీరు కూడా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో చూసుకోండి. చిన్న మిస్టేక్ జరిగినా కూడా మళ్ళీ స్లాట్ అనేది బుక్ అయిపోద్ది, అనవసరంగా వేస్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు పేజ్ అనేది లోడ్ అవుతుంది. మళ్ళీ డాష్ బోర్డ్లోకి వచ్చాము. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్లోకి వచ్చేసాం కదా. సో కింద ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి హాల్ టికెట్ అని ఉంది. సో ఇందాక స్లాట్ బుక్ చేసాం కదా, దానికి హాల్ టికెట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో చూసారా, సో నాకైతే LPU నెక్స్ట్ 2026 అడ్మిషన్ కోసం మా తమ్ముడికి అప్లై చేసినాను కదా, దానికి హాల్ టికెట్ అనేది కూడా వచ్చేసింది ఇక్కడ నాకు, విత్ ఆల్ ద డీటెయిల్స్. అంటే అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, టైమింగు, కాలేజు, ఇలా అన్నీ, అంటే అడ్రస్ ఆఫ్ ద లొకేషన్, ఇలా వాటి గురించి అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి చూడండి. అక్కడ ఎగ్జామ్కి 1/2 అవర్ ముందే వెళ్ళాలి, ఒక ఫోటో తీసుకోపోవాలా, స్కూల్ ID కార్డు కూడా తీసుకోపోవాలా. అంటే ఆధార్ కార్డు ఏది ఉన్నా కూడా మాల్ ప్రాక్టీస్ ఇటువంటివి ఏమి అక్కడ జరగవు అని చెప్పి స్ట్రిక్ట్గా ఆడ వేస్తున్నారు. సీటింగు అంతా కూడా. అండ్ మెయిన్గా ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, టెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద టెస్ట్. మా తమ్ముడు అయితే ఎంపీసీ కాబట్టి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అనేది మా తమ్ముడు రాస్తాడు. ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్, ఒక క్వశ్చన్కి అయితే 4 మార్క్స్. సో అలా అయితే టెస్ట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్కాన్ QR చేయండి. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది.